మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. గజచేత భారత్ 17 ఏళ్ల తర్వాత T20 వరల్డ్ కప్ టీమిండియా కైవసం అంటూ మొత్తం మీద 17 సంవత్సరాలకు T20 కప్పు భారత్ చేజిక్కించుకుంది అని చెప్పుకోవచ్చు. దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం. దాదాపు మ్యాచ్ చేజారిన దశలో రోహిత్ సేన మ్యాజిక్. కోహ్లీ, అక్షర్, దూబే హీరోలే. సూపర్ హీరో సూర్యనే. బౌండరీ వద్ద కళ్ళు చెదిరే క్యాచ్. చివరి 4 ఓవర్లలో ప్రత్యర్థిని కట్టడి చేసిన పేసర్లు. ఒత్తిడిలో చేతులెత్తేసిన సఫారీలు. ప్రధాని మోదీ రేవంత్ రెడ్డి అభినందనలు అంటూ వార్త మీద 17 సంవత్సరాల తర్వాత T20 మన భారత్ కైవసం చేసుకున్నది అంటూ వార్త వేసింది. కోహ్లీ, అక్షర్, దూబే హీరోలే. వీళ్ళు ఒకానొక దశలో హీరోలేనే చెప్పుకోవచ్చు అంటూ బౌండరీ వద్ద కళ్ళు చెదిరే క్యాచ్ అంటూ ఒత్తిడిలో చేతులెత్తేసిన సఫారీలు. ఏం చేయాలో అర్థం కాక చేతులెత్తేసిన సఫారీలు అంటూ వార్త వేసింది. అంతర్జాతీయ T20కు విరాట్ గుడ్ బై. ఫైనల్లో విజయం అనంతరం ప్రకటన. తుది సమరంలో అద్భుత ఇన్నింగ్స్. మ్యాచ్ ఆఫ్ ది ఫైనల్ గా కోహ్లీ. బూమ్రా మ్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్ అంటూ వార్త వేసింది. 9వ పేజీలోని వార్త ఇది. తెలంగాణ మెడికల్ హబ్ హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందింది. వరంగల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను పరిశీలిస్తున్న సీఎం అంటూ వార్త వేసింది. ఇక్కడ శంషాబాద్ లో 1000 ఎకరాల్లో మెడికల్ టూరిజం. ప్రతి పౌరుడికి ఉచిత వైద్యం అందేలా డీజీ కార్డులు. హైదరాబాద్ కు ధీటుగా వరంగల్ నగరం అభివృద్ధి. త్వరలోనే ఎయిర్పోర్ట్ టెక్స్టైల్ పార్క్. రేవంత్ రెడ్డి నగరంలో మెడికల్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం. వరంగల్ హన్మకొండల్లో విస్తృతంగా పర్యటన అంటూ వార్త వేసింది. ఇక్కడ మొత్తం మీద వరంగల్ ను కూడా హైదరాబాద్ కు ధీటుగా తయారు చేద్దాం అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు వరంగల్ పర్యటనలో చెప్పడం జరిగింది. నామినేటెడ్ పదవులకు గ్రీన్ సిగ్నల్. 37 మంది నియామకానికి అధిష్టానం ఓకే. మొత్తం మీద నామినేటెడ్ పదవులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకమాండ్ అంటూ వార్తలేసింది. 37 మందికి నియామకానికి అధిష్టానం ఓకే. ఒకవేళ ఎంపీ ఎలక్షన్లు గనక రాకపోతే ఈ నామినేటెడ్ పదవులు అనేటివి అప్పుడే వచ్చేసేవి. హైకమాండ్ నుంచే అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఎంపీ ఎలక్షన్స్ రావడంతో అది కాస్త కొద్దిగా పెండింగ్ లో పడినట్టు కొద్దిగా వార్త వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ నిన్న మొన్న 3 రోజులుగా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత నామినేట్ పదవుల పైన క్లారిటీ ఒక కొలిక్కి వచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది హైకమాండ్ అంటూ వార్త తీసుకొచ్చింది. మొత్తం మీద ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు. ఎవరికైతే 37 మందికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చారో వాటిపైన హైకమాండ్ ఎలాంటి మార్పులు చేయకుండా, ఎలాంటి చేర్పులు చేయకుండా మొత్తం వాళ్ళకే కేటాయించేటట్టు హైకమాండ్ చెప్పింది. కాకపోతే పొన్నం ప్రభాకర్ దృష్టికి ఒక 2-3 వచ్చినట్టు వార్తలు. కాకపోతే అంత వచ్చినా గానీ వాటిపైన ఎలాంటి క్లారిటీ లేకుండా మొత్తం మీద ఎవరికైతే కేటాయించారో ఓకే అని చెప్పడం జరిగింది. అతి త్వరలో ఈ నామినేట్ పదవులు ఎవరికైతే వాళ్ళ పేర్లు అనౌన్స్ చేసిందో హైకమాండ్ వాళ్ళకే 100కు 100% ఇస్తున్నట్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. 37 మంది నియామకానికి అధిష్టానం కూడా ఓకే చెప్పేసింది. మొత్తం మీద ఎవరైతే కాన్స్టిట్యున్సీలో టికెట్ రాక భంగపడినటువంటి వాళ్ళు, ఆ తర్వాత టికెట్ దక్కక వేరే వాళ్లకు త్యాగం చేసినటువంటి వాళ్ళ కోసం హైకమాండ్ ఓకే చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆ టికెట్ ని వేరే క్యాండిడేట్ కు కేటాయించినప్పుడు హైకమాండ్ పెద్దలు వచ్చి వాళ్ళను మందలించి మీకు అధిష్టానం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు 100కు 100% గుర్తిస్తుందని చెప్పడంతో నామినేటెడ్ ఈ 37 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100కు 100% వాళ్ళకు న్యాయం జరిగిందనే చెప్పుకోవచ్చు. మొత్తం మీద అధిష్టానం ఈ నామినేటెడ్ 37 మందికి గ్రీన్ సిగ్నల్. జూలై మొదటి వారంలో ఉత్తర్వులు జారీ. వీళ్లకు జూలై మొదటి వారంలో ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది అంటూ అధిష్టానం ఖరాఖండిగా చెప్పేసింది. ఇక్కడ నుంచి ఎవరైతే 37 మంది పేర్లను పంపించారో వాటికి హైకమాండ్ గుర్తించి వాళ్లకు జూలై మొదటి వారంలో ఉత్తర్వులు జారీ చేయండి అంటూ వార్త చేసింది. మొత్తం మీద ఇదొక పెద్ద పంచాయతీ ఉండే ఈ పంచాయతీ కాస్త ఇప్పుడు తేట తెల్లం అయిపోయింది. మొత్తం మీద జూలై మొదటి వారంలోగా వీళ్ళకు బాధ్యతలు ఇవ్వండి అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది హైకమాండ్. 13వ పేజీలోని వార్త ఇది. కాంగ్రెస్ లోకి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య అంటూ వార్త వేసింది. ఇక్కడ నెరవేరిన కంట్రోల్మెంట్ కళ. గ్రేటర్ హైదరాబాద్ లో విలీనానికి కేంద్రం అంగీకారం. దేశవ్యాప్తంగా
కంట్రోల్మెంట్ పౌర ప్రాంతాలు రాష్ట్రాలకే అంటూ వార్త చేసింది. 14వ పేజీలోని వార్త ఇది. డిఎస్ కనుమూత అంటూ వార్త చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ మృతి. హైదరాబాద్ లోని నివాసంలో గుండెపోటు. ఉమ్మడి ఏపీలో 2 సార్లు పిసిసి చీఫ్, పార్టీని అధికారంలోకి తేవడంలో విశేష కృషి. 3 సార్లు ఎమ్మెల్యే, మంత్రిగా బాధ్యతలు. 2015లో బీఆర్ఎస్ లోకి, రాజ్యసభకు. చివరి రోజుల్లో మళ్లీ కాంగ్రెస్ లో చేరిన నేడు నిజామాబాద్ లో అంత్యక్రియలు. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అంటూ వార్త వేసింది. ఇక్కడ 12వ పేజీలోని వార్త. మాజీ రమేష్ రాథోడ్ హఠాత్ మరణం. డిఎస్ గారు కొన్ని రోజులు అనారోగ్య కారణంగా గుండెపోటుతో చనిపోయారు. ఆ తర్వాత నిన్న మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ హఠాత్తుగానే గుండెపోటుతో మరణించడం జరిగింది. ప్రగాఢ సానుభూతి కేనంటి తెలుపుతున్నది. సీనియర్ నేత అయినటువంటి డి శ్రీనివాస్ గారికి మృతదేహం నిజామాబాద్ కు అంత్యక్రియలకు తీసుకురావడం జరిగింది. మొత్తం మీద ఈ రోజు అంత్యక్రియలు నిజామాబాద్ లో జరుగుతాయి అంటూ వార్తలు. హాజరు కానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు అంటూ వార్త వేసుకొచ్చింది. 12వ పేజీలో వార్త. కూల్చుడు కథలు అంటూ వార్త వేసింది. ఇక్కడ ఆంధ్రజ్యోతి పత్రిక. కొత్త పలుకులు ఆర్కే అంటూ వార్త వేసింది. ఇక్కడ 1-2 నెలలు ఓపిక పట్టండి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండదు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మనతో టచ్ లో ఉన్నారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి చెందిన కీలక నేతలతో టచ్ లో ఉన్నాం. 2 నెలల తర్వాత అధికారంలోకి వస్తాం. ముఖ్యమంత్రి పదవిపై నాకు ఆశ లేదు. మొత్తం మీద కాక పొగబెడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు. కాకకు జాతకం ప్రకారం ఇప్పుడు కాక జాతకం దినాలు బాగలేవు. ఇంకో 2 నెలలు అయితే కాక జాతకం ఆయనకు అనుకూలంగా వస్తుందంట. అందుకే కాక ఇట్లా మాట్లాడుతున్నాడు అంటూ వార్తలు వచ్చినాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఇలాంటి పిట్ట కథలు చెప్పడం అలవాటే కనుక ఆయన మాటలను సొంత పార్టీ వాళ్ళు కూడా నమ్మడం లేదు. కేసీఆర్ కు జాతకాలపై నమ్మకం కూడా ఎక్కువ. ఆయనకు గ్రహాలు అనుకూలంగా లేవట. వచ్చే సెప్టెంబర్ తర్వాత ఆయనకు మంచి రోజులు వస్తాయట. బహుశా ఈ జాతకాన్ని నమ్ముకొని 1-2 నెలల తర్వాత రేవంత్ ప్రభుత్వం పడిపోతుందని చెబుతుండవ. అయితే కేసీఆర్ చెబుతున్న మాటల గురించి తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్షను వేగవంతం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లోనూ బీజేపీ అగ్రనేతలు కూడా తెలంగాణలో అతుకుల బొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధపడక పోవచ్చు. మహారాష్ట్రలో ఆ పార్టీ చేసిన ప్రయోగం వికటిస్తోంది అంటూ వార్త వేసింది. మొత్తం మీద కాకకు సెప్టెంబర్ వరకు మంచి దినాలు లేవంట. సెప్టెంబర్ తర్వాత కాక జాతకానికి మంచి దినాలు వస్తాయంట. అప్పుడు ఏదో చేద్దాం, ఇప్పుడు ఏదో చేయకుండా ఉండడం. ఇప్పుడు కాక ఏమంటున్నాడంటే ఇంకో 6 నెలల్లో కూలిపోతుంది, ఇంకో 4 నెలల్లో కూలిపోతుంది అంటారు. అంటే బహుశా ఆయన మొత్తం మీద 2 సార్లు కూడా జాతకం మీదనే సీఎం పదవి గెలుచుకున్నాడని చెప్పుకోవచ్చు. అదే కాకుండా మళ్ళా ఇంకోసారికి జాతకం మీదనే నమ్మకంతో చెప్పి కాకేమంటున్నాడు, సీఎం పదవి అంటే నాకు ఆశ లేదు అని చెప్తున్నాడు కాకనే. మళ్ళా ఇక్కడ జాతకం మీద కాకనే బుర్రల పడుతున్నాడు అంటూ వార్త. కేసీఆర్ ప్రస్తుత దుస్థితి ఆయనే కారణం. తెలంగాణ ఏర్పడిన తర్వాత పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన ఘనత ఆయనదే. అప్పుడు కాంగ్రెస్ ను తప్పుపట్టే నైతిక అర్హత ఆయనకు లేకుండా పోయింది. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగిన కేసీఆర్ కుటుంబంపై సానుభూతి చూపేవారే కరువయ్యారు. కవితను జైల్లో పెట్టి 100 రోజులు దాటిన తలుచుకునే వారే లేకుండా పోయారు అంటూ వార్త వేసింది ఇక్కడ ఆర్కే పలుకులలో. మొత్తం మీద కాకకి ఎట్లుందంటే హిందీలో ఒక సామెత ఉంటది, బిల్లీకే హాత్మే చిచుడే. అంటే కాక ఎట్లున్నదంటే ఇప్పుడు కాక కళలో మొత్తం సీఎం పదవే, ఆ సీఎం సీటే కావాలనుకుంటున్నాడు. కానీ మళ్ళా బయట మాత్రం బహిరంగంగా ఆ సీఎం పదవి నేను తీసుకోను అని చెప్తున్నాడు కాక. అంటే తెలంగాణ ఉద్యమం తర్వాత కాక తెలంగాణ ఇచ్చే వరకు నేనుంటా, నా పిల్లం ఉంటది, ఒక గిలాసుడు భూమి పెట్టుకుంటే మాకు సరిపోతుంది, తెలంగాణ వచ్చిన తర్వాత దళితునికి సీఎం చేస్తా అన్నాడు కాక. అక్కడ మాట తప్పిండు. ఇప్పుడు కూడా అంతే, నేనుండా అంటాడు కాక. ముందైతే అట్లా అంటాడు, ఏరు దాటిన దాకా ఏరు మల్లన్న, ఏరు దాటిన దాకా బోడి మల్లన్న. మళ్ళా చిట్ట చివరికి కాక కళలో వచ్చేది ఒకటి సీఎం కుర్చీ మాత్రమే. ఆ కుర్చీ మీదనే కాక కన్ను.
ఆల్రెడీ అనుభవించినా సరిపోలేదు కాకకు, మళ్ళీ సీఎం కుర్చీ కావాలని కాక బిగుసుకొని కూర్చున్నట్టు అనుకోవచ్చు. కానీ ఇక కలగానే మారుతుంది కాక, భవిష్యత్తులో కూడా మళ్ళా సీఎం అయ్యే అవకాశం కాకకు రాదు. ఇక అయిపోయింది. తెలంగాణ ప్రజలు నిన్నెంత నమ్మాలో అంత నమ్మిర్రు. తెలంగాణ ప్రజలకు నట్టేట ముంచినోడువి నువ్వే కాక. కాబట్టి తెలంగాణ ప్రజలే అంటాడు, ఇక దండం పెడతాం కేసీఆర్ కాకకు. కేసీఆర్ కాకని మళ్ళీ ఒకసారి అసలే గెలిపియం అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక. అయోధ్యలో కుంగిన రాంపత్ రోడ్డుపై గుహలను తలపించేలా గోతులు, వర్షాలకు ఛిద్రమైన రామ్ మందిర మార్గం అంటూ 2వ పేజీలోని వార్త ఇది. అంజన్న చింతన పవన్ అంటూ 3వ పేజీలోని వార్త ఇది. బీహార్ కు హోదా ఇవ్వాలి లేదా ప్రత్యేక ప్యాకేజ్ మంజూరు చేయాలి, కేంద్ర ప్రభుత్వానికి జేడీయూ డిమాండ్. సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన జాతీయ కార్యవర్గ సమావేశంలో తీర్మానం అంటూ 2వ పేజీలోని వార్త. ఇక్కడే అసలుకు ఎసరు వస్తుంది. నరేంద్ర మోదీ గారికి ఇక్కడే చిక్కుముడి పడుతుంది. ఎందుకనంటే ఈసారి 2024 ఎలక్షన్ లో ఎందుకు అనంటే నరేంద్ర మోదీకి నితీష్ చంద్రబాబు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది. మొత్తం మీద నితీష్ చంద్రబాబు కుడి చేతు నితీష్ అయితే ఎడమ చేతు చంద్రబాబు అయిండు. మొత్తం మీద ఇప్పుడు ఇక్కడ నితీష్ బీహార్ కు నితీష్ ముఖ్యమంత్రి ప్రత్యేక ప్యాకేజ్ అన్న ఇవ్వాలి, లేదంటే హోదానన్న ఇవ్వాలి. బీహార్ కు ప్రత్యేక హోదానన్న ఇవ్వాలి. ఒకవేళ బీహార్ కు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే మళ్ళా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ కు ప్యాకేజ్ ఇవ్వాలి, లేదా ఇతనికి ప్యాకేజ్ ఇచ్చినప్పుడు అతనికి కూడా ప్యాకేజ్ ఇవ్వాలి, లేదా ఇతనికి కూడా హోదా ఇవ్వాలనుకుంటే ప్రత్యేక హోదా ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలి. ఇప్పుడు మొత్తం మీద నరేంద్ర మోదీ గారికి 2 కన్ను, కుడి కన్ను ఎడమ కన్ను. కుడి కన్ను నితీష్ అయితే ఎడమ కన్ను చంద్రబాబు. ఇప్పుడు తన కంట్లో తాను ఎలా పొడుచుకోగలుగుతాడు? ఒకవేళ బీహార్ కు హోదా ఇస్తే ఆంధ్రప్రదేశ్ కు ఖచ్చితంగా ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ కు ఇస్తే బీహార్ కు ఇవ్వాల్సిందే, లేకుంటే మళ్ళా ఇక్కడ మోదీ ప్రభుత్వానికి అసలు ఎసరు వస్తుంది అంటూ ఎనలిస్టులు దేశ ప్రజలు అనుకుంటున్నారు. మొత్తం మీద ఈసారి నరేంద్ర మోదీకి గడ్డు పరిస్థితే ఉంటది అని చెప్పుకోవచ్చు. ఇట్లయితే ఒకవేళ ఇద్దరికి గనక ఇవ్వకపోతే ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఇక్కడ. అలాంటప్పుడు ఇప్పుడు మొత్తం మీద నరేంద్ర మోదీ గారికి ఏం చెప్పాలో అర్థం కాని స్థితిలో నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరికి ఇస్తే సమానంగా ఇవ్వాలి, లేదంటే ఇద్దరికి ఇవ్వకపోతే ఇవ్వకూడదు. ఒకవేళ ప్రత్యేక హోదా ఇస్తే ఇక్కడ ఇవ్వాలి, లేదా ప్యాకేజ్ ప్రకటిస్తే ఇక్కడ కూడా ప్యాకేజ్ ప్రకటించాలి. ఈసారి ఖచ్చితంగా ఈ 2 రాష్ట్రాలకు మాత్రం లాభం జరుగుతుంది అంటూ ఎనలిస్టులు ఆ తర్వాత ప్రజలు అనుకుంటున్నారు. పిండానికి గండం, రాష్ట్రంలో 10 జిల్లా అధికంగా గర్భస్రావాలు. సిరిసిల్ల భూపాలపల్లిలో అత్యధికం. మహిళ అనారోగ్యమే ప్రధాన కారణం. జనవరి మే మధ్య 2.1 లక్షల రిజిస్ట్రేషన్లు. వీరిలో 10% మందికి ఆపరేషన్, 6% 3 నెలల పైన గర్భిణీల్లో అంటూ వార్త చేసింది. ఇక్కడ రూపాయలు 130 కోట్ల చేనేత వస్త్రం, చీలికలు పీలికలై అంటూ వార్త చేసింది. ఇక్కడ అత్యంత విలువైన సరుకు నిల్వ పట్ల తీవ్ర నిర్లక్ష్యం అంటూ వార్త చేసింది. ఇలా నెలల తరబడి గోదాముల్లో మూలుగుతున్న వైనం. బడి హాస్టల్ పిల్లలకు యూనిఫామ్, ఇతరితర అవసరాలకు పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయించిన గత బీఆర్ఎస్ సర్కార్. సంరక్షణ చర్యల లేక కొంత ఎలుకలు పందికొక్కుల పాలు. బకాయిలే రూపాయలు 220 కోట్లు. పవర్ రూమ్లు ఉత్పత్తివి 112 కోట్లు అంటూ వార్త వేసింది. మొత్తం మీద దాదాపు 220 కోట్లు బకాయిలు అంటూ వార్త వేసింది. ఇక్కడ మొత్తం మీద హాస్టల్ పిల్లల కోసం యూనిఫామ్లు, స్కూల్ పిల్లల కోసం యూనిఫామ్లు గోదాముల్లో పెడితే ఎలుకలు పందికొక్కుల పాలైంది అంటూ వార్త వేసింది. ఇలా 11వ పేజీలోని వార్త ఇది. ఎస్బీఐ సారథిగా శ్రీనివాసులు శెట్టి అంటూ 12వ పేజీలోని వార్త ఇది. ఒంటరి మహిళే టార్గెట్ అంటూ వార్త వేసింది 3వ పేజీలో.